హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా గుమగుమలాడే కొత్తిమీర చారు రెసిపీ చూపించబోతున్నాను. ఇంటికి చలవ చేసే పెసరపప్పుతో పుల్లపుల్లగా కారం కారంగా అసలు చింతపండు వాడకుండా ఈ టేస్టీ చారు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ చారు ప్రిపరేషన్ కోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలో 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను ప్రిపేర్ చేసే చారు అయితే 3 నుంచి 4కి ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ పెసరపప్పుని కొంచెం వాటర్ వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ నేను పెసరపప్పు ఏమి నానబెట్టట్లేదండి. ఒకవేళ మీరు నానబెడితే కుక్కర్లో కాకుండా విడిగా అయినా పెసరపప్పుని మెత్తగా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు దీనిలో 1 కప్పుకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ దీనిలో ఇప్పుడు నేను ఒక 5-6 చెర్రీ టమాటాలు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే నార్మల్ టమాటాలైనా వేసుకోండి. పప్పు పొంగకుండా ఉండడం కోసం ఇక్కడ 1 టీ స్పూన్ నేను నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 to 4 విజిల్స్ వరకు పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు ఈ మీడియం సైజు మామిడికాయ ఒకటి తీసుకొని దానిపైన తొక్క ఇలా తీసేసుకున్నాను. ఈ మామిడికాయలో హాఫ్ వరకు నేను ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక గుప్పెడంతా కొత్తిమీరని కాడలతో సహా వేసుకోవాలి. ఇప్పుడు దీనిని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పప్పుచారు చేసుకోవడం కోసం ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత కరివేపాకు అలాగే ఒక 7-8 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ చారులో ఇంకా వేరుగా కారం ఏమి యూజ్ చేయమండి. దానివల్ల మీకు ఎంత కారం కావాలో చూసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలోనే ఒక 5-6 ములక్కాడ ముక్కలు కూడా వేసుకొని వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ములక్కాడ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో చిటికెడంతా మెంతి పొడిని వేసుకోవాలి. ఈ పులుసులో మెంతి పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీ దగ్గర మెంతి పొడి లేకపోతే కొంచెం మెంతులైనా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే మామిడికాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ కూడా తులుపుకొని వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంటని సిమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే 1 టీ స్పూను సాల్ట్ అలాగే ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మనము కొత్తిమీర పేస్ట్ వేసుకున్నాం కదండి, ఇది మనం ఫ్రై చేసుకునేటప్పుడే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఈలోపు మనకి పెసరపప్పు కూడా ఉడికిపోయింది. ఒకసారి మూత తీసి దీన్ని పప్పు గుత్తితో ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ జార్లో అయినా వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోండి. పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత 200 నుంచి 300 ml వరకు వాటర్ని పోసుకోవాలి. ఇలా వాటర్ అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నేను పప్పుని వడపోసుకున్నాను. ఇలా వడపోసుకున్న పప్పుని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మనకి కొత్తిమీర మామిడికాయ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం పెసరపప్పులో వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. చాలామందికి చింతపండు సరిపడదు కదండి, అలాంటి వాళ్ళు హ్యాపీగా ఇలా మామిడికాయ వేసుకొని చారు పెట్టుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు చారుకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని అన్నీ సరిపోయే లేదో చెక్ చేసుకోండి. మీకు చారు పలచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఒక 2 సార్లు ఇలా పైకి పొంగు వచ్చిన తర్వాత మనం దీన్ని తీసుకొని పక్కన పెట్టుకొని దీనిలోకి తాలింపును రెడీ చేసుకుందాం. ఈ చారుని మనము చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. పొయ్యి దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇక్కడ నేను 2 చల్లమిరపకాయలు ఒక 4 గార్లిక్ పాడ్స్ వేసుకుంటున్నాను. మీరు చల్లమిరపకాయల బదులు రెడ్ చిల్లీ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ దూరగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. మనం చేసుకున్న పప్పుచారుకి ఈ నెయ్యి తాలింపు ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. అంతేనండి, గుమగుమలాడే స్పైసీ అండ్ టేస్టీ పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సమ్మర్లో తినాల్సిన ది బెస్ట్ రెసిపీ అండి ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.